ద్వారా మరణించడం అనేది జరుగుతుంది. సో మనం గుండె జబ్బుల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. తెలుసుకోవటమే కాక దీని గురించి మన మిత్రులకి, మన బంధువులకి కూడా తెలియపరచడం చాలా ఇంపార్టెంట్. సో ఎంత అవగాహన పెంచితే మన సొసైటీలో గుండె జబ్బులతో వచ్చే మరణాలని మనం అంత ఇదిగా మనం కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కొన్ని అయితే, కొన్ని గుండె కండరానికి సంబంధించిన గుండె జబ్బులు కొన్ని ఉంటాయి. ఇకపోతే కొన్ని గుండె లయలో అబ్నార్మాలిటీస్ కూడా కొన్ని గుండె జబ్బులు ఉంటాయి. ఇవి కాక కామన్ గా మనం చూసేది కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వలన, కొవ్వు చేరుకుపోవటం వలన గుండెకి రక్త సరఫరా తగ్గిపోయి దాని మూలాన గుండెపోటు వచ్చి మరణించడం అనేది చాలా అధికంగా జరుగుతుంది. ఇది ముఖ్యంగా మన కామన్ గా గుండె జబ్బు అనేది వ్యావహారికంగా మనం మాట్లాడుకునేది గుండె రక్తనాళాల్లో ఈ రక్తం గడ్డగట్టడం కానీ, కొవ్వు చేరుకుని గుండెకి రక్త సరఫరా తగ్గి గుండెకి గుండెపోటు రావటం అనే దాన్ని కామన్ గా మనం గుండె జబ్బు అని వ్యావహారిక భాషలో మనం దీన్ని గుండె జబ్బు అని పిలవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ గుండె జబ్బు దేని వల్ల నివారించవచ్చు, ఎలా నివారించవచ్చు అనేది మనం చూసుకుంటే, గుండె జబ్బు అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా ఒకటి నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఏదైతే మన చేతిలో, మన కంట్రోల్లో లేవు, అంటే మన ఫ్యామిలీ హిస్టరీ మూలాన, అంటే మన బంధువుల్లో కానీ, మన రక్త సంబంధికుల్లో కానీ ఈ గుండె జబ్బులు ఉన్నట్లయితే వారి నుంచి మనకి జన్యుపరంగా ఇది మనకు సంక్రమించే అవకాశం మనకు ఉంటుంది. సో ఇది ఏంటంటే నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. ఇది మన కంట్రోల్లో లేని వ్యవహారం. దీన్ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం లేదు. సో ఇవన్నీ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మరొకటి ఏజ్. వయసు పెరిగే కొద్దీ మనకి గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. 40 ఏళ్ల లోపు మనకు గుండె జబ్బు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ 40 ఏళ్ళు వయసు దాటిన తర్వాత గుండె జబ్బు వచ్చే వయసు అధికంగా ఉంటుంది. సో ఇది కాక తర్వాత మగవారిలో గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే లేడీస్ లో కంపారిటివ్ గా మనకి మగవారితో పోల్చుకుంటే గుండె జబ్బు వచ్చే అవకాశం లేడీస్ లో చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మెనోపాజ్ రీచ్ అవుతారో వాళ్ళు 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలలో కూడా మగవారితో సరసమానంగా ఈ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని మనం మన చేతుల్లో ఉండదు. దీన్ని మనం ఎటువంటి కంట్రోల్ చేయలేము. మనకి వచ్చే అవకాశం ఉంటే వస్తుంది. కాకపోతే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, లేకపోతే వయసు పెరిగే కొద్దీ, లేకపోతే ఈ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉన్నట్లయితే మనం కొంతవరకు వీటిని మనం అంటే కంట్రోల్ చేసుకుంటే, మనం ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్, రెగ్యులర్ చెకప్స్ ద్వారా మనం ముందే కనుగొనగలిగితే మనం గుండె జబ్బు బారిన పడే అవకాశాన్ని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి టోటల్ గా మన కంట్రోల్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఏవైతే మనం జాగ్రత్తగా కొంచెం కంట్రోల్ చేసుకుంటే మనం గుండె జబ్బుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవి ఏదైతే ఉంటే అతి ముఖ్యంగా ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో షుగర్ అనేది ప్రప్రథమంగా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళల్లో దాదాపు ప్రతి ముగ్గురులో ఒకరికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. సో ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ రక్తనాళాల్లో కొవ్వు అధికంగా చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో లేని వారు. సో షుగర్ ఎప్పుడైతే డయాగ్నోజ్ అవుతుందో ఆ పేషెంట్స్ తప్పనిసరిగా వాళ్ళ ఫిజిషియన్ ని, లేకపోతే కార్డియాలజిస్ట్ ని రెగ్యులర్ గా సంప్రదించి వాళ్ళ షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకుని ఎప్పటికప్పుడు దాన్ని వీలైనంత వరకు కంట్రోల్లో ఉంచుకోవడం అనేది తప్పనిసరి. తర్వాత బీపీ అనగా అధిక రక్తపోటు. అధిక రక్తపోటు వల్ల కూడా గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న వారిలో ఈ గుండె జబ్బు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అధిక రక్తపోటు ఉన్నవారు కూడా రెగ్యులర్ గా వాళ్ళ ఫిజిషియన్ ని రెగ్యులర్ గా సంప్రదించి వీలైనంత వరకు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ని 140/90 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఉప్పు అనేది వాళ్ళ
ఫుడ్ ఇంటేక్ లో ఉప్పు శాతం అనేది తగ్గించుకోగలిగితే, అంటే డైలీ సాల్ట్ ఇంటేక్, టోటల్ సాల్ట్ ఇంటేక్ 5 గ్రాముల కంటే తక్కువ తగ్గించుకోగలిగి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన వాళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది తొందరగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అర్బనైజేషన్ వలన ఎక్కువ మంది జాబ్స్ కానివ్వండి, వాళ్ళు కూర్చుని చేసే పనుల్లో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో ఇదివరకు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ, వ్యవసాయం చేసే వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండటం జరిగేది. కానీ ఇప్పుడు మారుతున్న డైటరీ హ్యాబిట్స్, దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన కొంతవరకు ఈ గుండె జబ్బులు అనేది పెరగడం జరుగుతుంది. మనం చూస్తే అర్బన్ పాపులేషన్ లో మాకు సాధారణంగా ఈ గుండె జబ్బులు అనేది అర్బన్ పాపులేషన్ అంటే సిటీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పల్లెటూర్లలో ఈ గుండె జబ్బులు అంటే ప్రెవలెన్స్ అనేది కొంచెం కంపారిటివ్ గా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మారుతున్న మన జీవన శైలి వల్ల పల్లెటూర్లలో కూడా ఇప్పుడు ఈ మారుతున్న ఆహార ఫుడ్ హ్యాబిట్స్ వలన కొంతవరకు ఈ పల్లెటూర్లలో కూడా మనం ఈ గుండె జబ్బులు అనేది పెరగడం చూస్తున్నాం. కానీ అర్బనైజేషన్ వలన ఎక్కువగా అర్బన్ సిటీ పాపులేషన్ లో గుండె జబ్బులు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్య కారణం డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవడం, తర్వాత ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండేషన్ ప్రకారం రోజుకి అట్లీస్ట్ 30 to 45 మినిట్స్ బ్రిస్క్ వాక్ కానీ లేకపోతే ఏమన్నా ఎక్సర్సైజ్ కానీ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అట్లీస్ట్ 5 to 7 days a week, అంటే వారంలో 5 నుంచి 5 రోజులు మినిమం మీరు అట్లీస్ట్ ఒక 30 to 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ కానీ, అది స్పీడ్ గా నడవటం కానీ, ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లో పాల్గొంటే కొంతవరకు మీరు ఈ గుండె జబ్బు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. తర్వాత డైటరీ హ్యాబిట్స్ అంటే ముఖ్యంగా ఈ అర్బనైజేషన్ వలన నేను ఏదైతే చెప్తున్నానో ర్యాపిడ్ అర్బనైజేషన్ అంటే మారుతున్న జీవన శైలి వలన టైంకి తినకపోవడం, దానికి తోడు ఈ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే మన ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, ఈ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఏదైతే ఇప్పుడు జంక్ ఫుడ్, డీప్ ఫ్రైస్, ఈ నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినటం వలన కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి రక్తనాళాల్లో కొవ్వు చేరుకుపోయి మనకి ఈ గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు. సో వీలైనంత వరకు మనం ఈ డైట్ రిచ్ ఇన్ ఫ్యాట్స్ అంటే బాగా కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే కొంతవరకు ఈ గుండె జబ్బులు బారిన పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రెస్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అర్బనైజేషన్ వలన దీనివల్ల కొంతవరకు స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ మధ్య చూసినట్లయితే ఇదివరకు 40 ఏళ్ల లోపు వయసులో ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు చాలా తక్కువగా వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు చూసినట్లయితే 40 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా గుండె జబ్బులు, గుండెపోట్లు అనేది చూడటం జరుగుతుంది. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూస్తే రీసెంట్ గా వచ్చిన కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా మంది చిన్న వయసులో కూడా గుండెపోట్లు అనేవి చూస్తూ ఉన్నాం. దీనికి ఒకటి కోవిడ్ పాండమిక్, అంటే కోవిడ్ లో మనకి రక్తం గడ్డకట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఈ రక్తం గడ్డకట్టే లక్షణం వలన మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో సడన్ గా రక్తం గడ్డగట్టి మనకి గుండెపోటు అనేది రావడం జరుగుతుంది. సో కోవిడ్ వచ్చి తగ్గిన వారు తప్పకుండా మీ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ అడ్వైస్ తీసుకుని వాళ్ళ అడ్వైస్ ప్రకారం మనకి రక్తం చిక్కబడే మార్కర్స్ ఉంటాయి కొన్ని, డి డైమర్, ఇటువంటి టెస్టులతో మనం రక్తం ఎంత చిక్కగా ఉంది అనేది మనం పరీక్ష చేసుకోవచ్చు. సో ఇలా చిక్కగా ఉన్నవారు వాళ్ళ డాక్టర్లను సంప్రదించి రక్తం పంచబడే మందులు వాడినట్లయితే కొంతవరకు వాళ్ళు ఈ గుండెపోటు నుంచి వాళ్ళు రక్షించుకోవడం జరుగుతుంది. ఇది కాక ఈ యంగ్ పాపులేషన్ లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో ఈ మారుతున్న లైఫ్ స్టైల్ ప్లస్ ల్యాక్ ఆఫ్ స్లీప్, వాళ్ళు ఇమెన్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ లేకపోతే అదర్ స్ట్రెస్ వలన కూడా ఈ నిద్ర లేని కూడా ఒక ముఖ్యమైన కారణం ఈ గుండె జబ్బు, గుండెపోటు రావడానికి.
సో మనం నార్మల్ గా ఫంక్షన్ అవడానికి, మన బాడీలో ఉన్న అవయవాలన్నీ నార్మల్ గా ఫంక్షన్ అవడానికి అట్లీస్ట్ 7 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్, 7 గంటల పాటు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర అనేది చాలా అవసరం. కానీ మనం చూస్తున్నట్లయితే ఈ నైట్ డ్యూటీస్ మూలాన, హార్డ్ వర్కింగ్ అవర్స్ లో ఉండటం మూలాన ఈ స్ట్రెస్ అనేది అధికంగా ఉండి వీళ్ళలో కూడా ఈ యంగ్ పాపులేషన్ లో కూడా గుండెపోటు అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. సో వీలైనంత వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు ఒక 7 గంటల పాటు నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తోడు వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే యోగా, లేకపోతే అదర్ వేరే గుడ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకుని, అంటే యోగా, మ్యూజిక్, బుక్ రీడింగ్ ఇటువంటి వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకుని జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంతవరకు వాళ్ళ ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకుని వాళ్ళు గుండె జబ్బుల బారిన పడకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. మనం చూస్తే చాలా మంది దాదాపు ప్రతి స్మోకరు ఈ గుండె జబ్బుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులే కాకుండా వీళ్ళకి వేరే డిసీజెస్ కూడా, అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, వీళ్ళు క్యాన్సర్ బారిన కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో టొబాకో స్మోకింగ్ లానే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో కన్సంప్షన్, అంటే పొగాకు నమలటం కానీ ఇటువంటి ఇవి చేసినా కూడా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్మోకింగ్ అనేది పూర్తిగా స్మోక్ చేసేవాళ్ళు ఆల్రెడీ పూర్తిగా మానేయటం అనేది చాలా అవసరం. అది కాక స్మోక్ చేయకుండా ఉండటం కూడా చాలా అవసరం. దీని తర్వాత ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్. సో ఆల్కహాల్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా ఈ గుండెపోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్, గుండె జబ్బులు బారిన పడే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. తర్వాత గుండెపోటు వస్తే దాన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ముఖ్యంగా చాలా మరణాలు మన గుండెపోటు గుండె నొప్పి వచ్చినా సరే చాలా మంది మనకి ఇది గ్యాస్ నొప్పి అయి ఉంటుంది అని గ్యాస్ టాబ్లెట్స్ ఏదో షాప్ లో తీసుకుని, లేకపోతే ఇంట్లో ఈనో ప్యాకెట్ ఏదో తీసుకుని చాలా మంది ఇంట్లోనే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఈ జబ్బు అనేది ముదిరిపోయి హాస్పిటల్ మనం ఐడెంటిఫై చేసే టైంకి చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి వెళ్ళే టైంకే మనకి గుండె చాలా వరకు డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎవరికైతే బొడ్డు పైన మనకి ఛాతీ మధ్య భాగంలో మంటలాగా కానీ, విపరీతమైన బరువుగా అనిపించినప్పుడు, మనకి ఈ చెమటలు పట్టడం, ఎడమ చేయి లాగటం, లేకపోతే దవడ లాగటం, ఇటువంటి నొప్పి కనుక ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మీరు ఈసీజీ తీసుకున్నట్లయితే మనం ఇందులో మన గుండెపోటు అనే దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అన్నమాట. సో ఇమీడియట్ గా ఈసీజీ తీసినట్లయితే అందులో మనకి ఉన్న చేంజెస్ ద్వారా గుండెపోటుని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. వన్స్ ఐడెంటిఫై చేశాక దీనికి రకరకాల ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకవేళ మనం ఒక హయ్యర్ సెంటర్, అంటే క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న సెంటర్ లో ఉన్నట్లయితే ఇమీడియట్ గా మనం యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో దాన్ని బెలూన్ తో క్లియర్ చేసి అవసరమైతే స్టెంట్ చేయించుకోవడం, లేకపోతే ఆ రక్తం గడ్డ కరగడానికి ఇంజెక్షన్ తీసుకోవడం. ఒకవేళ మీరు వేరే అంటే క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ లేని ప్రదేశంలో ఉన్నట్లయితే ఆ దగ్గర హాస్పిటల్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఏదైతే ఈ రక్తం గడ్డ కరిగించే ఇంజెక్షన్స్, అవి ఇమీడియట్ గా గోల్డెన్ అవర్ అంటాం. సో గుండెపోటు వచ్చిన తర్వాత ప్రతి నిమిషం కీలకం అన్నమాట. మనం ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం గుండె ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ గంటలో గనక మనం ఏ ట్రీట్మెంట్ అయినా ఇవ్వగలిగితే ఈ 2 ట్రీట్మెంట్స్ లో మనం గుండె డ్యామేజ్ కాకుండా మనం చాలా వరకు మరణాలని అరికట్టవచ్చు. సో ఒకవేళ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ లేని ప్రదేశంలో ఉన్నట్లయితే ఇమీడియట్ గా ఈ రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్ తీసుకున్నట్లయితే మనకి ఇమీడియట్ గా ఈ గుండె జబ్బుల బారిన పడకుండా, అంటే గుండెపోటు మరణాలని మనం కొంత మేర మనం అరికట్టవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ హార్ట్ డే. సో ఇవాళ వరల్డ్ హార్ట్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్ వచ్చేసి యూజ్ హార్ట్ టు బ్రేక్ హార్ట్ అటాక్.
అంటే మనం చూసాం ఈ రీసెంట్ కోవిడ్ టైమ్స్ లో చాలా మంది పేషెంట్స్ ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీకి యాక్సెస్ లేక, అంటే ఒక డాక్టర్ ని సంప్రదించలేక, వాళ్ళు ఏమి అడ్వైజ్ ఎలా తీసుకోవాలో తెలియక, వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఆ ప్రాబ్లం సఫర్ అయ్యి, కొంతమంది నేను చెప్పినట్లు గుండెపోటు వచ్చినా అది గ్యాస్ నొప్పిగా భావించి వేరే వేరే మందులు వాడి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా మందిని చూసాం. సో ఈ ఈసారి థీమ్ ఏంటంటే డిజిటలైజేషన్. సో డిజిటలైజేషన్ మన డిజిటల్ మీడియా ద్వారా, అంటే టీవీ, రేడియో, వేరే సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మనం హెల్త్ అవేర్నెస్, అంటే హౌ టు లివ్ హార్ట్ హెల్తీ హ్యాబిట్స్ ని మనం ప్రమోట్ చేసినట్లయితే సొసైటీలో చాలా వరకు ఈ హార్ట్ అటాక్స్ అనేది కొంతవరకు మనం నివారించవచ్చు అనేది ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఈ డిజిటల్ మీడియా ద్వారా దాంతో పాటు యూస్ అంటే కనెక్ట్ టు ఎవ్రీ హార్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళ గుండె మనం కనెక్టెడ్ గా ఉండాలి అని. ఇదే కాక డాక్టర్ల తరఫునే కాకుండా ఈ హార్ట్ పేషెంట్స్ కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో, అంటే వాళ్ళకి ఒకవేళ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే ఆల్రెడీ గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే స్టెంట్ చేయించుకోవటం, బైపాస్ చేయించుకోవటం, ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ తోటి మిత్రులకు కానీ, వాళ్ళ ఉన్న సొసైటీలో వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టయితే కొంతవరకు మనం ఈ హార్ట్ అటాక్, గుండె జబ్బులు అనే సొసైటీలో తగ్గించడం జరుగుతుంది. సో ఈ ఈ డిజిటలైజేషన్ డిజిటల్ అంటే డిజిటలైజేషన్ ర్యాపిడ్ గా జరుగుతుంది, అది మనందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే టెలి హెల్త్ సర్వీస్. కొంతమంది కోవిడ్ టైంలో డాక్టర్ని ఎలా సంప్రదించాలో తెలియక వాళ్ళు వాడే మందులు, సరే మనం అంతా బాగానే ఉన్నాము మనం అని ఈ స్టెంట్ వేయించుకున్న వాళ్ళు, లేకపోతే బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు మందులు అనేది అబ్రప్ట్ గా ఆపేయటం అనేది జరుగుతుంది. అది కాకుండా వేరే టెలి హెల్త్ సర్వీసెస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా హాస్పిటల్స్ వాళ్ళకి ఒక టెలిఫోన్ నంబర్ కానీ, లేకపోతే ఈ వాళ్ళ వెబ్సైట్ లో వీడియో అపాయింట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మీరు ఒకవేళ డాక్టర్ దగ్గరికి ఫిజికల్ గా మీరు వెళ్ళలేకపోతే కనీసం ఈ వీడియో కన్సల్టేషన్ లేకపోతే ఈ టెలి హెల్త్ సర్వీసెస్ వాడుకుని కొంతవరకు మీకున్న డౌట్స్ కానివ్వండి, మీకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏవైతే సీరియస్ ప్రాబ్లం కాకపోతే కనుక వీటిని ఉపయోగించుకొని మీరు మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ అడ్వైస్ తీసుకుని, ఒకవేళ మందులు మీరు ఆపాలన్నా చేంజ్ చేయాలన్నా వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే కొంతవరకు మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ ని మనం నివారించవచ్చు. సో యూస్ హార్ట్ టు బీట్ హార్ట్ అటాక్ అనే థీమ్ ముఖ్య ఉద్దేశం ఈ డిజిటలైజేషన్ అండ్ ప్రమోటింగ్ డిజిటల్ హెల్త్. సో మీరు ఇవన్నీ పాటించి మీరు హార్ట్ అటాక్ కి దూరంగా ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఎండ కొట్టేసాం సార్, ఇంకా ఎండ కొట్టేసాం. అది ఎండ కొట్టేసాను ఇంకా. వదిలేండి ఇంకా. టోటల్ వాచ్ టైం 30.24 hours వచ్చింది సార్. హాఫ్ అన్ అవర్. యావరేజ్ వాచ్ టైం డ్యూరేషన్ 24 minutes వచ్చింది. ఏది యూట్యూబ్ మనం 30 minutes అనుకున్నాం కదా, మరి ఓ గంట కానీ చెప్పిన ఎవరు
క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయా? లేదు సార్. అసలు ఎంతమంది వ్యూ చేశారు సార్ నెక్స్ట్ ఫేస్బుక్ లో అయితే షేర్స్ ఉన్నాయి. వ్యూవర్స్ ఎక్కడ ఉంటారు? ఇంకా నాకు ఇక్కడ రిపోర్ట్ రావట్లేదు సార్. Stop recording.